హాయ్ అండి. వెల్కమ్ టు ఇండియన్ రంగోలీ 456. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణితం ఈ రంగాలలో విజయాలను జరుపుకోవడానికి మరియు తర్వాతి తరానికి సైన్స్లో కెరీర్లను కొనసాగించడానికి సాధికారత కల్పించడానికి అంతర్జాతీయ సైన్స్లో మహిళలు మరియు బాలికల దినోత్సవం ఒక పిలుపు. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల సైన్స్ దినోత్సవం ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న జరుపుకుంటారు. 2026లో కూడా ఈ దినోత్సవం సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు గణిత రంగాలలో మహిళల పాత్రను మరియు ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. 2026 సంవత్సరం థీమ్ ఏంటంటే విజన్ నుండి ప్రభావానికి, జెండర్ గ్యాప్ను మూసివేయడం ద్వారా స్టెమ్ని పునర్నిర్వచించడం. ఫ్రమ్ విజన్ టు ఇంపాక్ట్, రీడిఫైనింగ్ స్టెమ్ బై క్లోజింగ్ ద జెండర్ గ్యాప్. ఈ థీమ్ కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఆచరణాత్మకమైన మార్పులను తీసుకురావడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులలో మహిళల శాతం ఇంకా 33% కంటే తక్కువనే ఉంది. ఈరోజు మహిళలకు సైన్స్ రంగంలో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. బాలికలు చిన్నప్పటి నుంచే సైన్స్, టెక్నాలజీపై ఆసక్తి పెంచుకునేలా ప్రోత్సహించడం, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. స్టెమ్ కెరీర్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, సాంకేతిక అడ్డంకులను తొలగించి వారికి సమాన అవకాశాలు, వేతనం, నాయకత్వ పాత్రలు లభించేలా చూడడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త రంగాలలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం, తద్వారా జెండర్ గ్యాప్, లింగ సమానత్వాన్ని సాధించడం 2026 ప్రత్యేక లక్ష్యం. సైన్స్ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తలను గౌరవించడం మరియు వారిని చూసి తర్వాతి తరం బాలికలు స్ఫూర్తి పొందేలా చేయడం ఈరోజు యొక్క ముఖ్య లక్ష్యం. మహిళలు సైన్స్ రంగంలో చురుకైన పాత్ర పోషించడం ఎంతైనా అవసరమని ఈరోజు మనకు తెలియజేస్తుంది. 2700 BC కాలానికి చెందిన మెరిట్ తా సమాధిపై చీఫ్ ఫిజిషియన్ అని రాసి ఉండడంతో ఆవిడే మొదటి మహిళా శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచింది. 1876లో ఎలిజబెత్ బ్రగ్ అనే మహిళ తొలి ఇంజనీర్గా పట్టా పొందడంతో మహిళల ఉన్నత విద్యకి తొలి అడుగు పడినట్టయింది. మన దేశంలో అయితే 1919లో అయ్యల సోమయాజుల లలిత మొట్టమొదటి మహిళా ఇంజనీరుగా పట్టా పొందారు. రేడియో ధార్మికత మీద విశేష ప్రయోగాలు చేసిన భౌతిక రసాయన శాస్త్రవేత్త మేరీ క్యూరీ 1903 మొట్టమొదటి మహిళా నోబెల్ గ్రహీతగా నిలిచారు. 1970 నాటికి ఇంజనీరింగ్ డిగ్రీలు పొందుతున్న మహిళల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగింది. 1980 నాటికి యూనివర్సిటీల్లో సుమారు 37% మహిళలు కంప్యూటర్ సైన్స్ని ప్రధానంగా ఎంచుకున్నారు. మన భారతదేశానికి చెందిన ప్రతిభావంతులైన మహిళలు చాలామంది సైన్స్ రంగంలో దేశ పురోగతికి ఎంతగానో దోహదం చేశారు. బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు ఎంతోమంది భారత మహిళలు తమకున్న అడ్డంకులన్నీ దాటుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉన్నత విద్య చదవడంతో పాటు మన దేశ పురోగతిలో సహాయపడ్డారు. నేడు మన దేశం గర్వంగా చెప్పుకునే ఇస్రో సంస్థలో కూడా మహిళల ప్రాతినిధ్యం బాగా పెరిగింది. మంగళయాన్, చంద్రయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో మహిళా శాస్త్రవేత్తలు కీలక బాధ్యతలు చేపట్టారు. DRDOలో కూడా వీరి కృషి అమోఘం. ఏరోనాటికల్ సిస్టమ్స్ డైరెక్టర్గా పనిచేసిన టెప్సీ థామస్ మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందారు. ఇలా ఎంతోమంది మహిళలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచారు. విజ్ఞానం, సాంకేతికత, ఇంజనీరింగ్, గణిత శాస్త్ర రంగాలలో లింగభేదం లేకుండా పురుషులతో పాటు మహిళలు, బాలికలు కూడా శాస్త్రీయ విద్య, వృత్తుల్లో సమాన అవకాశాలను కల్పించడమే దీని ప్రధాన లక్ష్యం. మహిళా శాస్త్రవేత్తల విజయాలను, పరిశోధనలో సాంకేతిక పురోగతికి వారు చేసిన కృషిని గుర్తించి కూడా ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశమే. ఆయా రంగాల్లో విశేషంగా రాణించిన మహిళల విజయాలకి గుర్తింపు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా గౌరవాన్ని ఇవ్వడం ద్వారా మరెంతో మంది ఈ రంగాలపై వెళ్ళడానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఉన్నత స్థానాల్లో నిర్ణయాలు తీసుకునేలా, నాయకత్వం వహించేలా మహిళలని మరింతగా ప్రోత్సహించడం, యువతకు స్ఫూర్తిని అందిస్తూ స్టెమ్ రంగాల్లో ఉన్న అవకాశాలను అన్వేషించేలా చేయడం వంటివి కూడా ఈ దినోత్సవం యొక్క లక్ష్యాల్లో ఉన్నాయి. సైన్స్లో మహిళలు మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవం 2026 కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, అదొక నిశ్చితార్థం. మహిళలకు సమాన అవకాశాలు మరియు ప్రోత్సాహం లభిస్తే వారు ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను కనుగొనగలరు. ప్రతి బాలిక తన కలను నిజం చేసుకుంటూ స్టెమ్ రంగంలో తన ముద్రను వేయడానికి ఈరోజు స్ఫూర్తినిస్తుంది. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూసేవారు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.